సార్ రాష్ట్రంలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం చూశారు మీరు. రాబోయే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తున్నారు సార్? రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం పార్టీ రావాలి. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుతోనే అభివృద్ధి సాధ్యం. ఈ 5 సంవత్సరాల్లో ఎలా ఉంది సార్ పరిపాలన జగన్మోహన్ రెడ్డిది? నా అభిప్రాయం అంటే నేను నా అనుభవం కొద్దిగా చెప్తున్నా. వ్యాపారాలతో సహా నాది జనరల్ స్టోర్ కదా, అన్నీ లోన్ అంటే లోగుటోన్ అంటే ఏది జరగలే సరిగ్గా లేదు, అభివృద్ధి లేదు, పనులు లేవు సరిగ్గా. మాకు ఇక్కడ వర్షాలు తక్కువ, ఇక్కడ పక్కన పొలాలకి రైతులకు నీళ్ళు ఇవ్వాలన్నా కూడా అది తెలుగుదేశం పార్టీలోనే సాధ్యమైంది. ఇప్పుడుండే ప్రభుత్వంలో అయితే కాలే. జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తున్నారు కదా సార్, సంక్షేమ పథకాలు మాకంటే ఎవరు బాగా చేయట్లేదు, ఎంతకంటే ఎవరు చేస్తారో మేము చేసినంత అభివృద్ధి ఎవరో చేయలేదు అంటున్నారు. మీరేంటి ఇట్టా మాట్లాడుతున్నారు? పథకాలు ఏమైనా డబ్బులు ఇప్పుడు నాకు 15,000 డబ్బులు ఇచ్చినాడు, అమ్మోడు నా కొడుకు ఇచ్చినాడు. 3 రోజులు అయిపోయినాయి డబ్బులు, ఏదో సమస్య. ఆ 15,000తో నేను ఏమైనా అభివృద్ధి అవుతానో చెప్పు, ఏం కాలేదు కదా. అభివృద్ధి అంటే ఏంటంటే 10 మంది పనులు ఏదో రకంగా పనులు జరపాలా. ఆ పనులు లేదు, డబ్బులు వేస్తే ఏం చేయాలి చెప్పు. డబ్బులు ఇప్పుడు నాకు 10 లక్షలు డబ్బులు ఇచ్చినా కూడా నేను ఏం చేస్తా చెప్పు? ఖర్చు నా దగ్గర డబ్బులు అనేది ఖర్చు చేసుకుంటా. దాని ద్వారా అది కాకుండా పనులు ఇస్తే పనులు చేసుకుంటా. దాని దగ్గర పని ఇస్తే నెలలా. సార్ మరి తెలుగుదేశం హయాంలో అభివృద్ధి జరిగిందా మీ ఉరవకొండలో? వైసీపీ హయాంలో అభివృద్ధి జరిగింది? తెలుగుదేశంలో జరిగింది. ఎందుకనాలంటే ఇక్కడ రోడ్లు కానీ, ఇక్కడ పంట పొలాలకి చెరువులకు నీళ్లు కానీ అది తెలుగుదేశంతో సాధ్యమైంది. ఇప్పుడైతే ఏమీ చేయలే. 7 సంవత్సరాల్లో ఇక్కడ చెరువులకు కూడా నీళ్ళు ఇవ్వలేదు ఏమి? ఇలా అందరి నివా కాలువ, జీబీసీ కెనాల్ ఏమో ఉన్నాయంట. కాలు నీళ్ళు దండి పోతున్నాయి, పక్కన చెరువులకైతే నీళ్ళు రాలే. సో మరి మీ నియోజకవర్గం పరిస్థితి ఏంటి సార్? ఇక్కడ పయ్యావుల కేశవ్ గారు ఒక పక్క ఉన్నారు, విశ్వేశ్వర రెడ్డి గారు మరో పక్క పోటీ చేస్తారు. ఇద్దరులో ఎవరైతే మంచి ఎమ్మెల్యే అవుతారో మీరు అనుకుంటారు? ఇద్దరులో అంటే పయ్యావుల కేశవ్ అయితేనే మంచి ఎమ్మెల్యే. ఏంటి సార్ పయ్యావుల కేశవ్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి అసలు? పయ్యావుల కేశవ్ గారు అంటే ఆయన ఒక బ్రాండ్ ఉన్నట్ల, అంటే ఏదైనా కానీ చెప్పింది చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. ఏదన్నా కానీ ఒక చెరువులకు నీళ్ళు ఇస్తామంటే ఇచ్చేస్తాడు. ఫర్ సపోజ్ ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ గురించి ఏదో చేసినాడు, అది ఆయన వచ్చింటే అయిపోతుండే. ఇప్పుడు అట్లే అది ఆమెదాళ్ళు పక్కన పెట్టేసినారు, ఏం చేయాలి, అది ఆడుండే వస్తువులు ఆడే ఉన్నాయి. అది ఆయన గెలిచింటే ఏదో ఒకటి చేస్తుండే దాని గురించి. సార్ మరి చంద్రబాబు గారు హయాంలో ఇక్కడ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆ టైంలో మీ ప్రాంతంలో ఏమన్నా పరిశ్రమ లేదంటే ఏమైనా చేశారు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు? ఆయన చంద్రబాబు అంటే మన జిల్లాకు ఆల్రెడీ కియా ప్రభుత్వం తెచ్చినాడు, ఆయన నుండి ఇంకా ఏదో ఒకటి చేసేవాడు మా అభిప్రాయం. ఇప్పుడు ఐటీ ఉద్యోగస్తులు ఎవరికి జాబులు లేవు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి టీచర్ ఏది పోస్టులు ఏటివైతే వదిలే. ప్రతి సంవత్సరం జనవరికి ఏదో జాబ్ క్యాలెండర్ వదులుతాను, ఏడాది వదిలేదు. ఇంకా ఊరు గుర్తించాలి కదా మనం. అట్లాడైతే ఏమీ లేవు. చదువుకున్న వాళ్ళకైతే ఏం జరగలే, చదువుకున్న వాళ్ళకి న్యాయం అయితే జరగలేదు. అది చంద్రబాబు నాయుడుతోనే న్యాయం జరుగుతుందని మా అభిప్రాయం. రాష్ట్రంలో ఎలక్షన్ రాబోతుంది. గత 5 సంవత్సరాలుగా జగన్ గారి ప్రభుత్వం చూశారు మీరు. మరి ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది? ఇటు జగన్మోహన్ రెడ్డి గారిదా, అటు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం? చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో ఎలా ఉంది సార్, మీరు మొబైల్ షాప్ రన్ చేస్తున్నారు, ఈ 5 సంవత్సరాల్లో మీ బిజినెస్లు ఎలా ఉన్నాయి? లేదు ఈ ప్రభుత్వం అసలు ఏం చేసింది? మా కరెంటు బిల్లు ఛార్జెస్ అన్నీ పెరిగిపోయినాయి, బస్ ఛార్జీలు, అన్నీ పెట్రోల్ ఛార్జెస్, ఇంకా అంటావా మళ్ళీ వైన్ ముందు కానీ ఏదైనా కానీ అన్నీ పెరిగిపోయినాయి. అనుకూలంగా అయితే ఏది మన రాష్ట్రానికి ఏది లేదు అభివృద్ధి అయితే. పథకాలు ఇస్తున్నారు అంటున్నారుగా, మరి మీరు ఎందుకని ఇవన్నీ పెరిగిపోయినాయి అని చెప్తున్నారు? అంటే పథకాలు ఇస్తున్నారండి, పథకాలు ఇవ్వడం లేదని ఏమి అనడం లేదు, కానీ ప్రజలకి అనుకూలంగా జరగడం లేదని చెప్తున్నాను. చంద్రబాబు గారు వస్తే ఇవన్నీ చేయగలరు అనుకుంటున్నారు? అంటే మన చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది, అభివృద్ధి జరుగుతుందని నాకు అభిప్రాయం అండి. సార్ రాష్ట్రానికి పెట్టుబడులు కావాలి, పరిశ్రమలు రావాలి, కొత్తగా ఉద్యోగాలు రావాలి. మరి ఈ ప్రభుత్వం ఏమన్నా మీ ప్రాంతంలో ఏమన్నా అట్లాంటివి ఏమైనా చేసి? అలాంటివి ఏంటివి లేవండి. మన సైడ్ వచ్చేసి పరిశ్రమలు ఏదైనా పడితే ఒక 10 మంది బాగుపడతారని నా అభిప్రాయం. ఇప్పుడు ఏదైనా పడితేనే కదా ఊరినే డబ్బులు ఇచ్చుకుంటూ పోతూ ఉంటే ప్రజలేం తీసుకుంటారు, ఊరినే లక్షణంగా ఏమి ఉంటారు, అదేమే తీసుకుంటారు. ఎవరైనా డబ్బులు ఇచ్చినారంటే ప్రతి వ్యక్తి అయినా తీసుకుంటారు, ఆశపడతారు డబ్బులు అయిన తర్వాత. ఏమంటే నా అభిప్రాయం ఏమంటే మన ఆంధ్రప్రదేశ్కి ఏది అనుకూలంగా ఏది లేదు. అంటే ఆర్థికంగా చాలా ఇదిగా ఉంది. పరిశ్రమలు ఏవైనా కానీ కొత్తగా వస్తే కానీ అనుకూలంగా మనకి 10 మంది, ఇప్పుడు నేనే ఉండొచ్చు, నేనే చదువుకుండొచ్చు, 6,000 రూపాయలు 10,000 రూపాయలు జాబ్ చేయాలంటే పిల్లలు పోషించుకోవాలంటే కాదు కదా. అందుకని మన సైడ్ ఏదన్నా పరిశ్రమ, ఏదైనా సుజలాన్ కంపెనీ కావచ్చు, గాలిమార్ల ఫ్యాన్లు కావచ్చు, ఇట్లాంటివి ఏమైనా పరిశ్రమలు కొత్తవి ఏమన్నా కానీ మన చంద్రబాబు నాయుడు గారి ఇది ఫ్యాక్టరీలు కానీ ఏమైనా పడినా కానీ మన సైడ్ అనేది కొంతమంది నా కొడుకులైనా నా బిడ్డలైనా రేపు పొద్దున 10 ఏళ్ళ తర్వాత దాంట్లో జాబ్ చేసి ఏదో పోషించుకోగలరు. ఇవి ఏవి లేకున్నట్లే ఇలాగే ఉంటాయి. మన పిల్లలు కానీ ఇంక లాస్ట్
ఉన్న డబ్బులు కాసుపడుకుంటే ఉన్న ఇంట్లో లక్షణం కూర్చొని తినాలనే అభిప్రాయం వస్తుంది అనమాట. లాస్ట్కి ఏమైతే ఎన్ని రోజులు అని ఇట్లా జరుగుతుంది, ఎన్ని రోజులు అని జరుగుతుంది. మనకి పరిశ్రమలు ఏమన్నా వస్తే ఓ 10 మంది 15 రకాల మంది 15,000 మంది ఒక 20,000 మంది 30,000 మంది దాకా పని చేయొచ్చు. అన్ని రాష్ట్రాల్లోన అన్ని అనుకూలంగా. ఇప్పుడు కర్ణాటక పోతే చూడండి, ఏదైనా కానీ ఇప్పుడు ఇటు నుంచే కానీ చాలా మంది మోటార్ కంపెనీలో, బైక్ కంపెనీలో, కార్ల కంపెనీలోన జాబ్ చేస్తున్నారు. అక్కడ నెలకి ఎంత లేదన్నా 20,000 30,000 నుంచి సంపాదిస్తున్నారు. ఇక్కడ ఏంది లేవు, ఇక్కడ నుంచి అందరూ అక్కడ పోయి సంపాదిస్తున్నారు. కాబట్టి మనకి ఏంది ఉందని ఇది జరుగుతుందని నా అభిప్రాయం. ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు మీ రాయలసీమ ప్రాంతంలో కొత్తగా కంపెనీ తెచ్చారా? కంపెనీ ఇది మామూలుగా కియా తెచ్చాడు. ఇంకా వచ్చేటివి కానీ ప్రభుత్వం మారిపోయింది కాబట్టి ఆయన కొంచెం పరిశ్రమ వల్ల మీ రాయలసీమలో మంచి జరిగింది ఇక్కడ? మంచిగా జరుగుతుంది కదండి. ఇక్కడ నుంచి కానీ చాలా మంది కానీ జాబ్ చేస్తున్నారు, పని చేస్తున్నారు అక్కడ కానీ. సో మీకు ఏంటంటే సంక్షేమ పథకాల కంటే అభివృద్ధి ఉండి కంపెనీస్ వస్తే బాగుంటుంది కదండి. రేపు పొద్దున వేరే వాళ్ళు ఎవరైనా కానీ జాబ్ చేసేది ఇక్కడ పలానా చోట జాబ్ చేస్తున్నారని చెప్పేది. సార్ మరి మీది రాయలసీమ ప్రాంతం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారు. రాష్ట్రానికి ఒక రాజధాని బెటర్ అంటారు, 3 కావాలంటారు? ఒక రాజధాని బెటర్ అండి. 3 రాజధానులు తీసుకొని ఎవరికి కావాలి చెప్పండి? ఇప్పుడు పరిశ్రమలు వస్తే మనకు బాగుంటుందని నా అభిప్రాయం. 3 రాజధానులు ఎవరికి కావద్దు కదా, ఎక్కడా లేదు ఇట్లా 3 రాజధానులు. సార్ మరి మీ ప్రాంతంలో ఇక్కడ ఈ ఉరవకొండ నియోజకవర్గం నుంచి ఒక పక్క పయ్యావుల కేశవ్ గారు, మరో పక్క విశ్వేశ్వర రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరిలో ఎవరైతే ఆ రాష్ట్రంతో పోరాడి కానీ లేదా అసెంబ్లీలో మీ ప్రాంత సమస్యలు ప్రస్తావించి కానీ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయగలన్న కెపాసిటీ ఉన్న ఎమ్మెల్యే అనుకుంటున్నారు? పయ్యావుల కేశవ్ గారు. సో ఇంతకుముందు కూడా ఎమ్మెల్యేగా చేశారు. ఈ ప్రాంతానికి ఏమన్నా మంచి చేశారు ఆయన? అది చేశారండి. రోడ్లు పడినాయి, వాళ్ళు రోడ్లు వేయించారు మామూలుగా ఎస్ఆర్సీ కంపిటీషన్. మళ్ళీ వచ్చేసి అంతేకాకుండా మనకి హాస్పిటల్ తీసుకొని వచ్చినాడు. రోడ్ల అభివృద్ధి బాగా జరిగింది.